హాయ్ అండి, అందరికీ నమస్కారం. తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి డబ్బులు ఇంకా ఎవరికైతే రాలేదో వారందరూ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రీవెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి, ఆన్లైన్లో ఎలా పెట్టుకోవచ్చు ఏంటి, అలాగే ఈ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటో కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ ఫామ్ అనేది నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇలా ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మీరు PGRS అనేది వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మొత్తం డీటెయిల్స్ ఇచ్చి మీరు ఆ ఫారం మీరు ఫిలప్ చేస్తారు కదా, ఆ ఫారంని కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు 3-4 డేస్లో మీకు అక్కడ నుంచి రిప్లై రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యి రెండవ విడతలో మీకు డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది వివరించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది 2 పిల్లలు ఉన్నా కూడా మాకు ఒకరికే డబ్బులు వచ్చినాయి అంటున్నారు. దయచేసి అదేమీ లేదు, ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడుతున్నాయి. తల్లికి వందనం పథకానికి సంబంధించి NPCI మ్యాపింగ్ లేకపోవడం వల్ల చాలామంది అనేది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు లబ్ధి పొందలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా NPCI లింక్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే చెక్ చేసుకొని మీరు ఇంకా NPCI లింక్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఇంకా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.